అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమేంత మధురం, ఎపిసోడ్ 112, ప్రియురాలి చిరునామా. ఇక స్టోరీలోకి వెళ్తే, వేద గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోని అక్షయ్ క్యాబిన్లో గోల్డెన్ స్టార్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లు వేద గ్రూప్పై ఎలాంటి ప్రభావం చూపించినప్పటికీ అందులో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కొంచెం డిప్రెస్గా అనిపించిందని గమనించాడు. సరిగ్గా అదే సమయంలో త్రిపాఠి తన చేతిలో డాక్యుమెంట్స్ తీసుకొని క్యాబిన్లోకి వెళ్ళి, సార్, నేను మీకు ఒక విషయం రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. చెప్పండి అన్నాడు అక్షయ్. అప్పుడు త్రిపాఠి కొంచెం టెన్షన్ పడుతూ, సార్, గోల్డెన్ స్టార్ కంపెనీ గురించి ఇప్పటి వరకు స్ప్రెడ్ అయిన రూమర్స్ అన్నీ అభయ్ స్టార్ట్ చేసిన కొత్త ఎంటర్టైన్మెంట్ కంపెనీ నుంచే వచ్చాయని కన్ఫర్మ్ అయింది అని చెప్పాడు. ఆ మాటకు అక్షయ్ పెద్దగా ఆశ్చర్యపోకుండా, అది నాకు ముందే తెలుసు అన్నాడు. అప్పుడు త్రిపాఠి వెంటనే, కానీ సార్, అభయ్ కంపెనీ లాంటి ఒక చిన్న కంపెనీ మనకు ఆపోజిట్గా రూమర్స్ స్ప్రెడ్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ మరో కొత్త విషయం ఏంటంటే, ఆ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి ఇవన్నీ చేశాడని కనిపెట్టి స్వయంగా ఆ కంపెనీ వాళ్ళే అతన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించారని తెలిసింది అని అన్నాడు. ఆ మాట విని అక్షయ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అప్పుడు త్రిపాఠి మళ్ళీ మాట్లాడుతూ, ఇది నాకు కూడా చాలా వింతగా అనిపించింది బాస్. కానీ అభయ్ ఈ మధ్య తన కంపెనీలో చాలా క్యాపబుల్ వైస్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేశారని, ఇప్పుడు ఆ కంపెనీ వ్యవహారాలన్నీ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారని విన్నాను. ఆ వైస్ ప్రెసిడెంట్ గురించి ఇప్పటి వరకు బయట వాళ్ళెవ్వరికీ సరిగ్గా తెలియదు. నిజానికి వాళ్ళు ఆడవాళ్ళో మగవాళ్ళో కూడా తెలియదు. కానీ ఆ వైస్ ప్రెసిడెంట్ ఆ కంపెనీలో రూమర్స్ స్ప్రెడ్ చేసిన ఎంప్లాయీని కనిపెట్టి జాబ్ నుండి తీసేశారని తెలిసింది అన్నాడు త్రిపాఠి. ఆ మాట విని అక్షయ్ తన కనుబొమ్మలు పైకెత్తి, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇదంతా చేసింది అభయ్ కాదు, ఆ కంపెనీలో ఉన్న ఎవరో ఒక వ్యక్తి, అంతేనా అని అడిగాడు. అవును బాస్, నిజం చెప్పాలంటే ఎవరో ఒక వ్యక్తి కంపెనీలో జాయిన్ అయ్యి ఇదంతా చేశాడు. అలాగే ఇక్కడ మనం ఒక విషయం కూడా ఆలోచించాలి బాస్. నిజానికి అభయ్ మూర్ఖుడు కాదు. మీతో గొడవ పడాలంటే ఇలాంటి చీప్ స్ట్రిక్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అతనికి లేదు. ఇది మనం కూడా ఒప్పుకోవాలి అన్నాడు. అక్షయ్ ఆ మాటలకు అవునన్నట్లుగా తల ఊపి, సరే, నువ్వు కంటిన్యూ చేయి అని అన్నాడు. అప్పుడు త్రిపాఠి, బాస్, నా ఉద్దేశం ఏంటంటే, ఆ కంపెనీలో ఉన్న స్పై ఎవరో తెలిసిన తర్వాత ఆ గొడవ అంతటితో ఆగిపోవాలి. కానీ ఆ తర్వాత కూడా గోల్డెన్ స్టార్ కంపెనీలోని ప్రణీత్ అనే ఆర్టిస్ట్ గురించి కొన్ని రూమర్స్ బయటకు వచ్చాయి. అది కూడా అభయ్ ఇంటి నుంచి జరిగినట్లు తెలుస్తోంది అన్నాడు. అది వినగానే అక్షయ్ ముఖం వెంటనే సీరియస్గా మారిపోయింది. దాంతో అతను చిరాగ్గా, ఈ అబ్బాయి తన కంపెనీతో పాటు ఇంట్లో కూడా స్పైలను పెట్టుకుంటున్నాడా? ముందు వెళ్ళి ఆ వైస్ ప్రెసిడెంట్ ఎవరో కనుక్కోండి. అంత పవర్ఫుల్గా డెడికేటెడ్గా వర్క్ చేసిన వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను అని అన్నాడు. దాంతో త్రిపాఠి ఇంకేం మాట్లాడకుండా, ఓకే బాస్ అని చెప్పి అతని క్యాబిన్ నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే డార్క్ నెట్వర్క్ హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఆ వైస్ ప్రెసిడెంట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పాడు. 10 నిమిషాల్లోనే త్రిపాఠికి ఆ వైస్ ప్రెసిడెంట్ గురించి న్యూస్ వచ్చింది. అందులో అసలైన వైస్ ప్రెసిడెంట్ ఎవరో చూసిన వెంటనే షాక్తో నోరు తెరిచాడు త్రిపాఠి. వెంటనే ఆ రిపోర్ట్ పట్టుకొని పరిగెత్తుకుంటూ అక్షయ్ క్యాబిన్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆయాసపడుతూ, బాస్, మనకు న్యూస్ వచ్చింది, అది ఆ వైస్ ప్రెసిడెంట్ ఎవరో కాదు అని హడావిడిగా మాట్లాడుతూ అనుకోకుండా అక్షయ్ ఎదురుగా ఉన్న చైర్ వైపు చూశాడు. అక్కడ అరుణ్ కూర్చొని ఉండడం చూసి వెంటనే తన కంగారును ఆపుకుంటూ అక్షయ్తో, సారీ బాస్, నేనేదో హడావిడిలో ఉండి డోర్ నాక్ చేయడం మర్చిపోయాను. నాకు తెలిసిన విషయాన్ని మీకు అర్జెంటుగా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అందుకే ఇలా అంటూ ఆగిపోయాడు. త్రిపాఠి ముఖంలో కంగారును చూసి అక్షయ్కి కొంచెం వింతగా అనిపించింది. దాంతో, ఏం పర్లేదు, నువ్వు చెప్పు అని అన్నాడు. దాంతో త్రిపాఠి ఆనందంగా, బాస్, ఇది నిజంగా మనకు గుడ్ న్యూస్. స్నేహ మేడం ఎక్కడున్నారో తెలిసిపోయింది అని అన్నాడు. స్నేహ పేరు వినగానే అక్షయ్ కళ్ళు ఒక్కసారిగా వెలిగిపోయాయి. అతను ఎదురుగా కూర్చొని ఉన్న అరుణ్ ఆ విషయాన్ని అప్పటికే గమనించాడు. వెంటనే అక్షయ్ హడావిడిగా, నువ్వేమన్నావు? స్నేహ గురించి తెలిసిందా? ఆమె ఇప్పుడు ఎక్కడుంది అని అడిగాడు. ప్రస్తుతం ఆ అభయ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరో కాదు, మన స్నేహ మేడం. ఆ విషయం బయటకు రాకుండా అభయ్ చాలా తెలివిగా దాచిపెట్టాడు. అందుకే మనం మేడం గురించి కనుక్కోలేకపోయాం అంటూ సమాధానం చెప్పాడు త్రిపాఠి. ఆ మాట వినగానే అక్షయ్ కళ్ళలో సన్నని కోపం కనిపించింది. అసలు ఈ స్నేహకు ఎంత ధైర్యం ఉంటే ఆ అబ్బాయి దగ్గర వెళ్ళి పనిచేస్తుంది?
ఒక్కసారి నాకు కనిపించనివ్వు, అప్పుడు చెప్తాను అని అనుకుంటూ మెల్లగా త్రిపాఠి వైపు చూసి, అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అన్నాడు. త్రిపాఠి తలూపి ఎస్ బాస్, నేను ఇప్పుడే చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వెంటనే అరుణ్ ఆగలనట్లుగా, అక్షయ్ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? స్నేహ మళ్ళీ తిరిగి వస్తుందా? ఆమె వచ్చిందంటే ఆంటీకి ఏం సమాధానం చెప్తావు అని అడిగాడు. ఆ మాటకు అక్షయ్ అసహనంగా చూసి, నువ్వేం మాట్లాడుతున్నావు? స్నేహ నా భార్య, ఈ విషయాన్ని ఎవరూ మార్చలేరు, ఆమె నాతోనే ఉంటుంది అని అన్నాడు. దాంతో అరుణ్ ఇంకేం సమాధానం చెప్పలేనట్లుగా మౌనంగా ఉండిపోయాడు. అక్షయ్ విషయాలను రాజేశ్వరి ఎంత సీరియస్గా తీసుకుంటుందో అరుణ్కి బాగా తెలుసు. అందుకే ఏం మాట్లాడాలో అతనికి తెలియలేదు. కానీ అక్షయ్లో చాలా మార్పు వచ్చిందని మాత్రం అనుకున్నాడు. దాంతో మరి కాసేపు ఏదో ఆలోచిస్తూ నిదానంగా అక్షయ్ వైపు చూసి ధైర్యం తెచ్చుకుంటూ, అక్షయ్, నువ్వు చేసేదంతా చూస్తుంటే నువ్వు స్నేహతో ప్రేమలో పడ్డావని అనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాట విని అక్షయ్ ఇంతకు ముందులా కాదని చెప్పలేదు. పైగా అతని కళ్ళల్లో ఒక చిన్న మెరుపు కూడా మెరిసింది. నిజానికి అక్షయ్ కూడా ఏదో ఒక గందరగోళంలో ఉన్నట్లు అనిపించింది. నిజంగానే తాను స్నేహతో ప్రేమలో పడ్డానా అనే అనుమానం కూడా అక్షయ్కి వచ్చింది. అతని ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూసి అరుణ్ ఇంకా ఏదో మాట్లాడబోయాడు. కానీ ఇంతలో అక్షయ్ పక్కనే ఉన్న ఫోన్ రింగ్ అవడంతో అతను ఆగిపోయాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన అక్షయ్ ముఖం అవతలి వ్యక్తి చెప్పేది వింటూ ఉండగానే కోపంగా మారిపోయింది. వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆఫీస్ నుంచి బయలుదేరడానికి రెడీ అయ్యాడు. అది చూసిన అరుణ్ అతన్ని ఆపుతూ, అక్షయ్, నువ్వు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. కానీ అక్షయ్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, నువ్వు ఆఫీస్ చూసుకో అని చెప్పి హడావిడిగా బయటకు వచ్చి కార్ ఎక్కి వేగంగా పోనిచ్చాడు. కారు నడుపుతున్న అక్షయ్ ఆవేశంతో రగిలిపోతున్నాడు. త్రిపాఠి ఫోన్ చేసి స్నేహ అభయ్ కార్పొరేషన్లో కానీ అభయ్ ఇంట్లో కానీ లేదని చెప్పాడు. దాంతో ఆమె కావాలని తన నుంచి దాక్కుంటుందనే విషయం స్పష్టమైపోయింది. ఆ ఆలోచన రాగానే అక్షయ్కు స్నేహపై విపరీతమైన కోపం వచ్చింది. దాంతో అతనికి తెలియకుండానే కారు వేగం పెరిగిపోయింది. కారు 5 నిమిషాల్లోనే యువన్ చదువుతున్న స్కూల్ ముందు పార్క్ చేసి ఆవేశంగా కారు దిగాడు అక్షయ్. అతన్ని చూడగానే అప్పటికే అక్కడున్న త్రిపాఠి పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాస్, నన్ను క్షమించండి, నేనే రెక్లెస్గా ఉన్నాను. స్నేహ మేడం ఇంత అలర్ట్గా ఉంటారని నేను ఊహించలేదు. ఆమె జరగబోయేదాన్ని ముందే ఊహించినట్లుగా ఉన్నారు. అందుకే ఉదయమే కంపెనీ నుంచి వెళ్ళిపోయారు అని చెప్పాడు. అయినా అక్షయ్ ముఖంలో కోపం తగ్గకపోవడంతో త్రిపాఠి మళ్ళీ మాట్లాడుతూ, అందుకే మన వాళ్ళు వెంటనే యువన్ చదువుతున్న స్కూల్ని కనిపెట్టారు. యువన్ ఇంకా లోపలే ఉన్నాడు అని చెప్పాడు. యువన్ అక్కడే ఉన్నాడని తెలియగానే అక్షయ్కి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఈ పనికిరాని బ్యాచ్ అంతా కలిసి చివరికి ఒక్క పనినైనా సరిగ్గా చేయగలిగారు అని అనుకున్నాడు. అప్పుడు త్రిపాఠి, బాస్, యువన్ ఇంకా క్లాస్లోనే ఉన్నాడు, మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వెళ్ళి యువన్ను బయటకు తీసుకొస్తాను అని అన్నాడు. నిజానికి అక్షయ్ స్వయంగా లోపలికి వెళ్ళి వెంటనే యువన్ను చూడాలని అనుకున్నాడు. కానీ అంతలోనే ఆగిపోతూ, మీరు ముందు స్నేహ ఎక్కడుందో వెతకండి, నేను యువన్ స్కూల్ అయిపోయే వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను అని చెప్పాడు. అది విని త్రిపాఠి అతన్ని ఆశ్చర్యంగా చూసి, ఓకే బాస్ అని చెప్పి తన మనుషులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్షయ్ కారులో ఎక్కి స్కూల్ వైపే చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళ ముందు డాడీ అని పిలుస్తున్న యువన్ రూపమే కదలాడుతూ ఉంది. త్వరగా వెళ్ళి యువన్ను దగ్గరకు తీసుకొని హత్తుకోవాలని ఉంది. కానీ తనను చూస్తే యువన్ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయంతో లోపలికి వెళ్ళలేదు. అతని కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో స్కూల్ బెల్ మోగింది. పిల్లలు నెమ్మదిగా బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చిన పేరెంట్స్ కూడా అక్కడున్న లగ్జరీ కార్ వైపు, కార్ పక్కన నుంచున్న అక్షయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు యువన్ను స్కూల్ నుంచి పికప్ చేసుకునేటప్పుడు అతను కారులోనే కూర్చునేవాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. అందువల్ల బయట నుంచోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా కానీ అలాగే వెయిట్ చేస్తూ, ఇప్పుడు స్నేహ యువన్ను తీసుకెళ్ళడానికి వస్తే తనకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఇద్దరిని ఇంటికి తీసుకెళ్లాలని అని ఆలోచిస్తూ ఆమె కోసం కళ్ళతోనే సెర్చ్ చేస్తున్నాడు. అదే టైంలో యువన్ను పిక్ చేసుకోవడానికి క్యాబ్లో బయలుదేరింది స్నేహ. త్వరగా యువన్ను తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, అక్షయ్ కంట పడకూడదు అనుకుంటూ ఉంది ఆమె. ఇంతలో స్కూల్ కొంచెం దూరంలో ఉందనగా ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ అభయ్ నుంచి వస్తుండటంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. అభయ్ వెంటనే,
స్నేహ, నువ్వు స్కూల్ దగ్గరకు ఆగకుండా డైరెక్ట్గా క్లౌడ్ ప్యాలెస్కి వెళ్ళిపో. అక్షయ్ స్కూల్ దగ్గరే ఉన్నాడు అని చెప్పాడు. దాంతో స్నేహ కంగారుగా, నువ్వేమంటున్నావు? మరి ఇప్పుడు యువన్ నువ్వు నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలి అని అడిగింది. ప్రస్తుతానికి యువన్ అక్షయ్ దగ్గరే సేఫ్గా ఉంటాడు. ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేసి యువన్ తెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు అతని కంట పడితే మళ్ళీ తప్పించుకోలేవు, అది గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరించింది. వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఒక్కసారిగా స్నేహ టెన్షన్ పడుతూ, ఇప్పుడు ఎలా? అక్షయ్ స్కూల్ దగ్గరే ఉన్నాడు. నేను ఆగితే తప్పకుండా నన్ను చూసిస్తాడు. ఆ తర్వాత నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు. ప్రస్తుతానికి అబ్బాయి చెప్పినట్లు చేయడం తప్ప మరో దారి లేదు. ఇప్పుడు యువన్ను అతను తీసుకెళ్తాడు. ఆ తర్వాత నేను మెల్లగా అతని దగ్గర నుండి యువన్ను బయటకు తెచ్చుకోవాలి అనుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా క్యాబ్ డ్రైవర్తో, స్కూల్ దగ్గర ఆగద్దు, డైరెక్ట్గా క్లౌడ్ ప్యాలెస్కి పోనీయండి అని చెప్పింది. దాంతో డ్రైవర్ ఓకే మేడం అన్నాడు. క్యాబ్ స్కూల్ గేట్ ముందుకు వచ్చింది. దూరం నుండి గేట్ ముందున్న అక్షయ్ కారును గమనించింది స్నేహ. అక్షయ్ కూడా కార్ దగ్గరే వెయిట్ చేస్తూ కనిపించడంతో అతన్ని చూసిన స్నేహ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. అతను తను చూస్తాడేమో అని కంగారుగా సీట్లో వెనక్కి వాలి కూర్చుంది. చూస్తుండగానే క్యాబ్ అతన్ని క్రాస్ చేసి వెళ్ళింది. అప్పుడే క్లాస్లో నుంచి బయటకు వస్తున్నాడు యువన్. ఒరే, నిన్ను పిక్ చేసుకోవడానికి ఎప్పుడు మీ మమ్మీనే వస్తోంది, మీ డాడీ ఎందుకు రారు అని అడిగాడు యువన్ పక్కనే ఉన్న ఫ్రెండ్. ఆ మాటకు యువన్ ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. హఠాత్తుగా అక్షయ్ను మిస్ అవుతున్నట్లుగా ఫీల్ అవుతూ ముఖం నీరసంగా పెట్టాడు. ఇంతలో యువన్ ఫ్రెండ్, రే చూడు, మన స్కూల్ గేట్ దగ్గర పెద్ద కారు ఉంది. ఆ కార్ దగ్గర ఉన్న అంకుల్ కూడా హీరోలా ఉన్నారు, అటు చూడు అన్నాడు. హీరోనా అంటూ అటు తిరిగిన యువన్ అక్కడ నుంచున్న అక్షయ్ను చూడగానే ఆశ్చర్యపోయాడు. ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాడీ అంటూ అక్షయ్ని హక్ చేసుకొని, ఐ మిస్ యూ డాడీ, ఐ మిస్ యూ సో మచ్ అని అన్నాడు. చాలా రోజుల తర్వాత యువన్ను కౌగిలించుకోవడంతో అక్షయ్లో ఏదో తెలియని ఫీలింగ్. ఆ క్షణంలో అక్షయ్కి యువన్ తన సొంత కొడుకు అనే భావన కలిగింది. వెంటనే అక్షయ్ కూడా కిందకు వంగి యువన్ను హక్ చేసుకొని, ఐ మిస్ యూ టూ యువన్ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. డాడీ, మీకో విషయం తెలుసా అని అడిగాడు యువన్. అక్షయ్ యువన్ను ఎత్తుకొని తల నిమురుతూ, ఏ విషయం అని అడిగాడు. నా ఫ్రెండ్ ఇప్పుడే మీ డాడీ ఎందుకు రారు అని అడిగాడు. అప్పుడు నాకు కూడా నువ్వు వస్తే బాగుంటుందని అనిపించింది. వెంటనే నువ్వు కనిపించావు. ఐఎమ్ సో హ్యాపీ డాడీ అని తన చిన్ని చేతులు అక్షయ్ మెడ చుట్టూ వేశాడు. యువన్ మాటలు వింటూ ఉంటే అక్షయ్లో ఏదో తెలియని అనుభూతి. చాలా రోజుల తర్వాత తన ప్రాణం తన దగ్గరకు వచ్చిందా అనే రిలాక్స్ ఫీలింగ్. అదేంటో అక్షయ్ కూడా అర్థం కాలేదు. కానీ అలా యువన్తో ఉండడం అతనికి చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే యువన్ను తీసుకొని కార్లోకి ఎక్కి కూర్చున్న అక్షయ్ మెల్లగా, యువన్, ఇప్పుడు నిన్ను మన ప్యాలెస్కి తీసుకువెళ్తాను, నువ్వు వస్తావా అని అడిగాడు. అది వినగానే యువన్ హ్యాపీగా ఫీల్ అవుతూ, ఓకే డాడీ అని చెప్పబోయి వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు, మరి మమ్మీ అని అన్నాడు. ముందు నువ్వు వస్తే నీ వెనకాలే మమ్మీ కూడా 1 or 2 డేస్లో వస్తుంది. అయినా మీ మమ్మీని రావద్దని ఇంటి నుండి వెళ్ళిపోమ్మని నేనెప్పుడు చెప్పలేదు అన్నాడు అక్షయ్. ఆ మాటకు యువన్ ఒక క్షణం సైలెంట్గా ఉండి తలంచుకొని, మమ్మీకి నాకు నీతోనే ఉండాలని ఉంది డాడీ, కానీ మేము నీ దగ్గర ఉండడం ఎవరికో ఇష్టం లేదంట, అందుకే అక్కడ మేము ఉండకూడదని మమ్మీ చెప్పింది అని అమాయకంగా చెప్పాడు యువన్. అది విన్న అక్షయ్, అంటే ఆమె చెప్పింది మా అమ్మ గురించేనా? స్నేహ అంత భయపడేలా మా అమ్మ ఏం చేసింది అని అనుకున్నాడు. దాంతో అక్షయ్ మాట్లాడుతూ, యువన్, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇక నుంచి నీకు మీ మమ్మీకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, ఓకేనా? ఇప్పుడు నువ్వు నాతో వస్తావా అని అడిగాడు. అక్షయ్ మాటలకు యువన్ సరే అని తల ఊపాడు. కానీ ముఖం దిగాలుగా పెట్టుకొని, డాడీ, ఇప్పుడు నేను కూడా నీ దగ్గరికి వస్తే మన ఇద్దరం కలిసి మమ్మీని వదిలేశామని మమ్మీ ఫీల్ అవుతుందా అని అడిగాడు. యువన్ తనతో ఉండడానికి ఒప్పుకోవడంతో అక్షయ్ సంతోషపడుతూ యువన్ తల నిమిరి, లేదు, నువ్వు అలా అనుకోవద్దు, మీ మమ్మీ కూడా తొందరలోనే మన దగ్గరకు వచ్చేస్తుంది అన్నాడు అక్షయ్. అది వినగానే యువన్ ముఖంలో సంతోషం కనిపించింది. మరైతే మనం ఇంటికి వెళ్దామా అని అడిగాడు అక్షయ్. ఓకే డాడీ కన్ఫర్మ్ చేస్తూ చెప్పాడు యువన్. ఆ మాటకు అక్షయ్ నవ్వి కార్ స్టార్ట్ చేస్తూ, స్నేహ, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? యువన్ కోసమైనా నా దగ్గరికి తిరిగి వస్తావు అని మనసులోనే అనుకుంటూ కారును ముందుకు పోనిచ్చాడు. కాసేపట్లోనే కారు విల్లా దగ్గరకు చేరుకుంది. యువన్ను తీసుకొని లోపలికి వెళ్ళాడు అక్షయ్.
అప్పుడే హాల్లోకి వచ్చిన అన్నపూర్ణ అక్షయ్ చేతిలోని యువన్ను చూడగానే సంతోషంతో, యువన్ బాబు నువ్వు వచ్చేసావా అంటూ యువన్ను తన చేతుల్లోకి తీసుకొని, చాలా చిక్కిపోయావు యువన్ బాబు, సరిగ్గా భోజనం చేయడం లేదా అని ప్రేమగా అడుగుతూ ముద్దు పెట్టుకుంది. అంతలోనేదో గుర్తొచ్చినట్లు స్నేహ కోసం గుమ్మం వైపు చూసింది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ప్రశ్నార్థకంగా అక్షయ్ వైపు చూసింది. అక్షయ్ కూడా ఆమె మనసులో ఉన్న ప్రశ్న అర్థం చేసుకొని కానీ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. దాంతో ఆమె కూడా స్నేహ రాలేదని అర్థం చేసుకొని ఆ విషయం గురించి ఇంకేం ప్రశ్నించదలుచుకోకుండా యువన్ను తీసుకొని వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన కాసేపటి నుంచే స్నేహను మిస్ అవుతున్నాడు యువన్. ఇప్పుడు మమ్మీ ఎలా ఉందో, నా కోసం వెతుకుతుందేమో, మమ్మీతో ఒకసారి మాట్లాడాలని ఉంది అని అనుకున్నాడు. కానీ తన దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల స్నేహతో ఎలా మాట్లాడాలో తెలియక బాధపడుతున్నాడు. మరోవైపు క్లౌడ్ ప్యాలెస్లో ఉన్న స్నేహ యువన్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో కంగారు పడుతోంది. యువన్తో మాట్లాడాలని ఉంది, కానీ ఇప్పుడు ఆ ఇంటికి ఫోన్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది. అసలు యువన్ అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో, తిన్నాడో లేదో, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో, యువన్తో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో అభయ్ నుంచి ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసింది స్నేహ. అటువైపు నుండి అభయ్ మాట్లాడుతూ, యువన్ అక్షయ్ దగ్గర క్షేమంగానే ఉన్నాడు, తనతో పాటు యువన్ను ఇంటికి తీసుకెళ్లాడు అక్షయ్ అని చెప్పాడు. అది విన్న స్నేహకు కాస్త టెన్షన్ తగ్గింది. కానీ వెంటనే కంగారుగా, మరి నేను ఇప్పుడు యువన్ను అక్కడి నుండి ఎలా తీసుకురావాలి, నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా అని అడిగింది. చూద్దాం, ఇంత అర్జెంటుగా మనం ఏం చేయకూడదు, కొంచెం టైం తీసుకొని ప్లాన్ చేద్దాం, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అబ్బాయి. దాంతో స్నేహ ఫోన్ వైపు నిరాశగా చూసి ఆలోచిస్తూ, యువన్ అక్షయ విల్లాలో ఉన్నంత వరకు అభయ్ కూడా ఏం చేయలేడు, అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ చాలా టైట్గా ఉంటుంది. ఇక అక్షయ్ నేను ఈ క్లౌడ్ ప్యాలెస్లో ఉన్న విషయాన్ని కూడా త్వరలోనే తెలుసుకుంటాడు. ఇప్పుడు నేనేదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఆమె ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుండటంతో కొంచెం అనుమానంగా ఫోన్ లిఫ్ట్ చేసింది స్నేహ. అవతల వైపు నుంచి, హలో మమ్మీ అంటూ బెంగగా ఉన్న గొంతుతో యువన్ స్వరం వినిపించింది. వెంటనే స్నేహ ప్రాణం లేచొచ్చినట్లయింది. దాంతో సంతోషంగా, యువన్ ఎలా ఉన్నావు, ఏమైనా తిన్నావా, వాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నారా, ఐ మిస్ యూ కన్నా అని అంది. ఎస్ మమ్మీ, నన్ను డాడీ అన్నపూర్ణ గ్రాని కూడా బాగా చూసుకుంటున్నారు. నువ్వు ఎలా ఉన్నావు మమ్మీ, నువ్వు కూడా త్వరగా ఇక్కడికి వచ్చే మమ్మీ, ఐ మిస్ యూ అంటూనే ఏడుపు మొదలుపెట్టాడు యువన్. యువన్ ఏడుపు విన్న స్నేహ కంగారుగా, ఏడవకు యువన్, ముందు నాకు ఈ విషయం చెప్పు, నువ్వు నాకు ఫోన్ చేస్తున్నట్లు ఎవరికైనా తెలుసా, ఈ ఫోన్ నీకెక్కడిది అని అడిగింది. అప్పుడు యువన్ ఎదురుగా సోఫాలో కూర్చొని తననే చూస్తున్న అక్షయ్ని చూస్తూ, నేను ఫోన్ చేస్తున్నట్లు ఎవరికి తెలియదు మమ్మీ, ఇక్కడెవరూ లేరు అని చెప్పాడు. ఆ మాటలు విన్న స్నేహ కొంచెం ఊపిరి పీల్చుకుంటూ, అక్షయ్ అక్కడే ఉంటే యువన్ నాకు ఫోన్ చేసిన విషయం తెలిసి నేను ఎక్కడున్నానో ట్రాప్ చేసేవాడు అని అనుకుంది. వెంటనే యువన్తో, యువన్ నువ్వెవరికీ తెలియకుండా ప్యాలెస్ నుంచి బయటకు రాగలవా, నేనొచ్చి నిన్ను తీసుకెళ్తాను, ఇక మనం ఇక్కడ ఉండొద్దు, ఇద్దరం కలిసి వేరే ఊరు వెళ్ళిపోదాం అని అంది. ఆ మాట వినగానే యువన్ కంగారు పడుతూ, ఎందుకు మమ్మీ వేరే ఊరు వెళ్ళడం, మనం డాడీతో కలిసి ఇక్కడే ఉందాం, నాకు డాడీ కూడా కావాలి అని అన్నాడు. అది విన్న స్నేహ ఆశ్చర్యపోయింది. యువన్ అక్కడికి వెళ్ళి ఇంకా ఒక్కరోజు కూడా అవ్వలేదు, అప్పుడే అక్షయ్ సైడ్ మాట్లాడుతున్నాడు అనుకుంది. ఒక క్షణం పాటు ఆమెకు అక్షయ్పై కోపం వచ్చింది. దాంతో కోపాన్ని యువన్పై చూపిస్తూ, యువన్ గొడవ చేయకు, మనం ఇక్కడే ఉంటే ఎవరికీ మంచిది కాదు, అలాగే డాడీ కూడా నిన్ను నా దగ్గరికి రానివ్వడు, అప్పుడు మనమిద్దరం ఎప్పటికీ కలవలేం, అర్థం చేసుకో అని ఆవేశంగా అంది. స్నేహ చెప్పిన మాటలు విన్న యువన్ షాక్ అయ్యాడు. ఇంకెప్పుడు తన తల్లిని చూడలేనని అనిపించగానే తాను తొందరపడి డాడీతో వచ్చి తప్పు చేశానని అనుకున్నాడు. తల్లి కోసం తపన పడుతున్న యువన్ ఏం చేయబోతున్నాడు? స్నేహాను ఇంటికి వచ్చేలా చేయాలనుకున్న అక్షయ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.